హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం 10th క్లాస్ పాలినామియల్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.3, పేజ్ నెంబర్ 67. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వెరిఫై దట్ 1, -1 అండ్ -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ x³ + 3x² - x - 3 అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. అంటే ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ గురించి ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నోట్ చూడండి. ఈ క్యూబిక్ పాలినామియల్ p(x) అంటే x అనేటువంటి వేరియబుల్లో క్యూబిక్ పాలినామియల్ జనరల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే x³ టర్మ్ ఉంటుంది, x² టర్మ్ ఉంటుంది, x టర్మ్ ఉంటుంది, x లేకుండా కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ a, b, c, d అనేవి వీటి యొక్క కోఎఫిషియెంట్స్ అండ్ ఇవి కాన్స్టెంట్స్. ఓకే, మరి దీనికి డిగ్రీ వచ్చేసి 3, అందువల్ల 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ని మనం ఆల్ఫా, బీటా, గామా అనుకుంటాం. ఇందులో 3 ఫార్ములాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా చెప్తాను, వినండి. సమ్ ఆఫ్ జీరోస్, 3 జీరోస్ ఉన్నాయనుకున్నామా? సమ్ అంటే ఎడిషన్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a. అంటే ఇవేమో జీరోస్, ఇవేమో కోఎఫిషియెంట్స్, -b/a. అలానే సెకండ్ వన్ వచ్చేసి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a. థర్డ్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a. ఈ 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఈ ఫోర్త్ సమ్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి సూక్ష్మమైన మార్గాలు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఫార్ములాలో ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క జీరోనే ఉంది. అంటే ఆల్ఫా ఒక్కటే ఒక టర్మ్లో ఉంది, బీటా ఒక్కటే ఒక టర్మ్లో ఉంది, గామా ఒక్కటే ఒక టర్మ్లో ఉంది. సెకండ్ ఫార్ములాలో ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఒక టర్మ్లో ప్రోడక్ట్ ఆఫ్ 2 జీరోస్, సెకండ్ టర్మ్ కూడా అంతే, బీటా ఇంటూ గామా ప్రోడక్ట్ ఆఫ్ అనదర్ 2 జీరోస్, థర్డ్ టర్మ్ కూడా అంతే, గామా ఇంటూ ఆల్ఫా ప్రోడక్ట్ ఆఫ్ అదర్ 2 జీరోస్. ఈ రకంగా ఉన్నటువంటి 3 టర్మ్స్లో కూడా 2 జీరోస్ యొక్క ప్రోడక్ట్ కలిసి ఉంటా ఉంది. సో దీనికి ఆన్సర్ c/a. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్లో ఉన్న ఒకే ఒక టర్మ్లో 3 జీరోస్ కూడా ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్క టర్మ్లో ఒక్క జీరోనే ఉంది, ఒక టర్మ్లో 2 జీరోస్ ప్రోడక్ట్ ఉంది, ఒక టర్మ్లో 3 జీరోస్ యొక్క ప్రోడక్ట్ ఉంది. ఇలా LHS గుర్తుపెట్టుకోవచ్చు. మరి RHS చూడండి. ప్రతి ఫార్ములాకి /a అంటే డినామినేటర్లో x³ యొక్క కోఎఫిషియంట్ a ఉంది. మరి న్యూమరేటర్ ఏంటి చూడండి, b, c, d వరుస టర్మ్స్ b, c, d. ఇదేమో ఫస్ట్ ఫార్ములాకి, ఇదేమో సెకండ్ ఫార్ములాకి, ఇదేమో థర్డ్ ఫార్ములాకి. అయితే సైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బిట్కి మైనస్ సైన్ వచ్చింది, సెకండ్కి ప్లస్ వచ్చింది, థర్డ్ బిట్కి మళ్ళీ మైనస్ వచ్చింది. అంటే మైనస్తో స్టార్ట్ అయ్యి ఆల్టర్నేట్గా మైనస్ ప్లస్ మైనస్, ఈ రకంగా వీటి స్ట్రక్చర్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a. ఓకే, ఇవి జీరోస్, ఇవి కోఎఫిషియెంట్స్, వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఒకసారి చదువుతాను, చూడండి. వెరిఫై దట్ 1, -1 అండ్ -3 అంటే 3 నెంబర్స్ ఇచ్చారు, ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. అంటే క్యూబిక్ పాలినామియల్కి మ్యాక్సిమం 3 జీరోస్ ఉండొచ్చు. అయితే అవి ఇవే అని చెప్పి నిరూపించాలి. మరి పాలినామియల్ ఏంటి? x³ + 3x² - x - 3. ఇంకా చెక్ ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. అంటే ఈ 3 రూల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన పాలినామియల్ని మనం p(x) గా అనుకుందాం. సో పాలినామియల్ ఇన్ వేరియబుల్ x = x³ + 3x² - x - 3.
వీటికి జీరోస్ ఏమని ఇచ్చారు, 1 -1 -3 అని ఇచ్చారు. అవి అవునా కాదో మనం చెక్ చేసుకోవాలి. ఎలా, ఎక్స్ ప్లేస్లో 1 గనక సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వస్తే గనక ఇది 0 అవుతుంది. చూద్దాం. P(1) = x³ అంటే 1 క్యూబ్ ప్లస్ 3x² అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే 1 -3. 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3 -1 -3. -3కి +3 క్యాన్సిల్ అయింది, -1కి +1 క్యాన్సిల్ అయింది, ఆన్సర్ 0 వచ్చింది. కాబట్టి P(1) 0 అంటే 1 అనేది ఒక 0 అవుతుంది. నెక్స్ట్ -1తో ట్రై చేద్దాం. సో P(-1) కనుక్కుందాం. అంటే ఏంటి, ఈ పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x³ ఎక్స్ ప్లేస్లో -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x² అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లేస్లో -1 వచ్చింది కాబట్టి బ్రాకెట్ పెట్టుకుందాం. నెక్స్ట్ -3. ఇప్పుడు చూడండి, -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 హోల్ స్క్వేర్ అంటే 1 1 3 సార్ 3 +3 అనమాట. మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే -3. -3కి +3 క్యాన్సిల్ అయింది, +1కి -1 క్యాన్సిల్ అయింది, ఆన్సర్ 0 వచ్చింది. అంటే P(-1) వాల్యూ 0 వస్తే ఈ -1 అనేది ఈ P(x)కి 0 అవుతుంది. అలానే ఈ థర్డ్ నెంబర్ కూడా ట్రై చేద్దాం, -3. సో P(-3) తీసుకోవాలి. అంటే ఏం చేయాలి, P(x)లో ఎక్స్ ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x³ అంటే -3 హోల్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్లో -3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్లో -3 అనమాట, -3. ఇప్పుడు చూడండి, -3 హోల్ క్యూబ్ అంటే -27. తర్వాత -3 హోల్ స్క్వేర్ అంటే 9 9 3 సార్ 27 విత్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 -3 -3 +3 క్యాన్సిల్ అయింది, 27 -27 క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ 0 వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఈ -3 అనేది కూడా ఈ P(x)కి 0 అవుతుంది. సో ఇప్పుడు ఏం రాద్దాం, 1 -1 అండ్ -3 1 -1 అండ్ -3 these three are the zeros of the given cubic polynomial P(x). కాబట్టి ఈ P(x)కి 1 అనేది -1 అనేది -3 అనేది 3 కూడా జీరోస్ అవుతాయి అనేది ఇంతవరకు ప్రూవ్ అయింది. ఇంకా ఏమన్నారు, చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అంటే ఈ 3 రూల్స్ అనమాట. చూద్దాం. ఇక్కడ జీరోస్ ఏమేమి ఇచ్చారు, జీరోస్ 1 -1 -3. వీటిని మనం ఆల్ఫా బీటా గామా అని వరుసగా అనుకుందాం. సో ఆల్ఫా = 1, బీటా = -1 అండ్ గామా = -3. వెంటనే ఇటువైపు కోఎఫిషియంట్స్ రాద్దాం. కోఎఫిషియంట్స్ ఏమున్నాయి చూడండి, x³ దీని కోఎఫిషియంట్ ఎంత 1 కదా, కాబట్టి a = 1. సెకండ్ టర్మ్కి కోఎఫిషియంట్ 3 కదా, కాబట్టి b = 3. థర్డ్ టర్మ్కి కోఎఫిషియంట్ -1 కదా, కాబట్టి c = -1. కాన్స్టెంట్ లాస్ట్ టర్మ్ ఎంత ఉంది, -3. దాన్ని d = -3గా తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ సమ్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, దాని వాల్యూ కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = ఆల్ఫా అంటే 1, బీటా అంటే -1, గామా అంటే -3. సో 1 -1 -3 +1 -1 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత వచ్చింది, -3. మరి ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాకి ఫార్ములా ఏంటి, -b/a కదా, కాబట్టి -b/a వాల్యూ కనుక్కొని చూద్దాం. -b/a = b వాల్యూ ఎంత 3 కదా, 3/a వాల్యూ 1. సో -3/1 అంటే -3 కదా, కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత వచ్చిందో -b/a వాల్యూ కూడా అంతే వచ్చింది, సేమ్ టు సేమ్ -3. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆ వాల్యూ కనుక్కుందాం. వీటిల్లో ఆల్ఫా బీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్ఫా అంటే 1 ఇంటూ బీటా అంటే -1 ప్లస్ బీటా బదులు -1 గామా బదులు -3
ప్లస్ గామా అంటే -3, ఆల్ఫా అంటే 1. సింప్లిఫై చేద్దాం. -1 1 సార్ -1 ప్లస్ -1 ఇంటూ -3 +3 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 సార్ 3 -3 +3 క్యాన్సిల్ అయితే -1 వచ్చింది. మరి వీటికి కోఎఫిషియెంట్స్ లో ఫార్ములా ఏంటి? C/A కదా, కాబట్టి C/A వాల్యూ కూడా కనుక్కుందాం. C/A ఈజ్ ఈక్వల్ టు C వాల్యూ -1, A వాల్యూ 1. సో -1/1 ఈజ్ -1. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, దీని వాల్యూ -1 వచ్చింది. C/A వాల్యూ కూడా -1 వచ్చింది. రెండు సమానం కదా, కాబట్టి ఈ రూల్ మనకి చెకింగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -D/A. ముందు ఆల్ఫా బీటా గామా వాల్యూ కనుక్కుందాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 1 ఇంటూ బీటా అంటే -1 ఇంటూ గామా అంటే -3. మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. ఈ 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 3. మరి దీని ఆన్సర్ ఏంటి? -D/A. దట్ ఈజ్ ఈక్వల్ టు -D వాల్యూ ఎంత? -3, A అంటే 1. సో -3/1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3/1 ఈజ్ 3. కాబట్టి ఆల్ఫా బీటా గామా వాల్యూ 3 వస్తే -D/A వాల్యూ కూడా 3 వచ్చింది. రెండు సేమ్ టు సేమ్. ఓకే, కాబట్టి ఈ థర్డ్ పాయింట్ కూడా వెరిఫై అయిపోయింది. ఈ రకంగా మనం 3 పాయింట్స్ని వెరిఫై చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ అన్నీ కూడా జీరోస్కి తర్వాత కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ని సూచిస్తాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.